నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాదుల్ని మా సైనికులు అణచివేస్తారు, పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ. పత్రికలకు ప్రకటనలపై శాసనసభ దద్దరిల్లింది. టీడీపీ సభ్యుల ఆగ్రహం. 52 రోజుల్లోగా రాష్ట్రంలో దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వైఎస్ జగన్. పొరుగు దేశం పాకిస్తాన్కు ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ 25వ కార్గిల్ విజయ దివస్ సందర్భంగా ద్రాస్ సెక్టార్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పాకిస్తాన్ నేరాలకు పాల్పడి గతంలో విఫలమైందని, కానీ ఆ చరిత్ర నుంచి ఆ దేశం ఏమి నేర్చుకోలేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం ప్రచ్ఛన్న యుద్ధంతోనే ఆ దేశం జీవనం సాగిస్తోందని విమర్శించారు. తాను మాట్లాడే ప్రదేశం నుంచి ఉగ్ర దాడులకు పాల్పడుతున్న ముఠా నేతలు తన స్వరాన్ని నేరుగా వింటారని, ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలకు ఓ విషయాన్ని చెప్పదలుచుకున్నానని, ఆ దేశ కుచిత ఆలోచనలు ఎన్నటికీ విజయవంతం కావు అని ప్రధాని తెలిపారు. పూర్తి స్థాయి దళాలతో ఉగ్రవాదుల్ని మా సైనికులు అణచివేస్తారని, శత్రువులకు బలమైన సమాధానం ఇస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. లడాక్ అయినా, జమ్మూ కాశ్మీర్ అయినా అభివృద్ధికి అడ్డు వచ్చే ఎటువంటి సవాల్ను అయినా ఇండియా ఓడిస్తుందని మోదీ అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆగస్టు 5వ తేదీ నాటికి 5 ఏళ్లు అవుతుందని, జమ్మూ కాశ్మీర్ ప్రజలు కొత్త భవిష్యత్తు, కొత్త కళల గురించి మాట్లాడుకుంటున్నారని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యాటక రంగం లడాక్ జోకీలో వేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. కాశ్మీర్లో కొన్ని దశాబ్దాల తర్వాత సినిమా హాల్ను ఓపెన్ చేసినట్లు చెప్పారు. 35 ఏళ్ల తర్వాత శ్రీనగర్లో తాజియా ఊరేగింపు జరిగిందని అన్నారు. साथियों, पाकिस्तान ने अतीत में जितने भी दुष्प्रयास किए उसे मुंह की खानी पड़ी है, लेकिन पाकिस्तान ने अपने इतिहास से कुछ नहीं सीखा है। वो आतंकवाद के सहारे, प्रॉक्सी वॉर के सहारे अपने आप को प्रासंगिक बनाए रखने का प्रयास कर रहा है। लेकिन आज जब मैं उस जगह से बोल रहा हूं जहां आतंक के आकाओं को मेरी आवाज सीधे सुनाई पड़ रही है, मैं आतंकवाद के इन सरपरस्तों को कहना चाहता हूं कि उनके नापाक मंसूबे कभी कामयाब नहीं होंगे। आतंकवाद को हमारे जाबाज पूरी ताकत से कुचलेंगे, दुश्मन को मुंहतोड़ जवाब दिया जाएगा। साथियों, लद्दाख हो या फिर जम्मू कश्मीर, विकास के सामने आ रही हर चुनौती को भारत परास्त करके ही रहेगा। कुछ ही दिन बाद इस 5 अगस्त को आर्टिकल 370 का వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ, రాష్ట్రం ఎటు వెళ్తోందో తెలియడం లేదు, విధ్వంసాలు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. 52 రోజులుగా రాష్ట్రంలో దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వైసీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు, ప్రశ్నించే వారిని అణిచివేస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసమయ్యిందని, బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి పరిస్థితి కూడా లేదంటున్నారు అని అన్నారు. రాష్ట్రంలో ఈరోజు
దాదాపుగా 52 రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 52 రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ సందర్భంగా పత్రికలకు ప్రకటనలపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా శాసనసభ దద్దరిల్లింది. దీనిపై సమాచార శాఖ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పత్రికలకు వైసీపీ ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చే విషయంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంలో పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఒక సాక్షి పత్రికకే మొత్తం 420 కోట్ల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారని, ఒక జీవోను అడ్డుపెట్టుకుని అధికారులు విచ్చలవిడిగా వ్యవహరించారని స్పీకర్తో మాట్లాడి హౌస్ కమిటీ వేస్తామని మంత్రి స్పష్టం చేశారు. విజయ్ కుమార్ రెడ్డిని రిలీవ్ చేయకుండా సీఎస్ ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని, అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరించారని తేలిందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. సర్క్యులేషన్ ప్రకారం కూడా అధికారులు వ్యవహరించలేదని, దీనిపై విచారణ చేసి వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. 370 కోట్లే కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ ద్వారా కూడా దాదాపు 35 కోట్ల రూపాయలు ఈ సాక్షి పేపర్కి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఇది వివిధ కలెక్టర్లు వాళ్ళందరూ కూడా 32 కోట్ల 70 లక్షలు, అంటే మొత్తం దాదాపు 400 కోట్ల రూపాయలు ఈ ఒక్క పత్రికే ఇచ్చారు అధ్యక్ష. 371 32 అంటే 403 కోట్ల రూపాయలని ఈ ఒక్క పత్రికే ఇచ్చారు 5 సంవత్సరాల్లో. అన్ని పత్రికలకు కలిపి దీంతో పాటు సమానంగా సర్క్యులేషన్ ఉన్నాయి, దీనికంటే ఎక్కువ సర్క్యులేషన్స్ ఉన్నాయి, నేషనల్ మీడియా ఉంది, అందరికి కల్పించింది మాత్రం 488 కోట్లు మాత్రం. కాబట్టి పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. కాకపోతే అది చేయటానికి ఈ జీవోని అడ్డం పెట్టుకుని చేశారని చెప్పేసి ఉద్దేశం తప్పితే పక్షపాత ధోరణి లేదని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. తప్పకోకుండా ఏదైతే చేశారో అంటే కొన్ని నేను డిపార్ట్మెంట్లో కూడా ఎంక్వైరీ చేస్తే ఏంటంటే కొన్ని పత్రికలు పేమెంట్లు రావట్లేదని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా మానేశారని చెప్పేసి కూడా నాకు సమాచారం ఉంది అధ్యక్ష. ప్రత్యేకంగా ఈనాడు ఏదైతే ఉందో వాళ్ళకి చాలా పేమెంట్లు చాలా డ్యూస్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. ఆ పేమెంట్స్ రాకపోవటం మూలంగా వాళ్ళు అసలు ఈ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా ఆపేశారని చెప్పారు అధ్యక్ష. సో కాబట్టి దీంట్లో జరిగింది, తప్పకుండా దీంట్లో ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష. దాంట్లో ఎటువంటి తర్వాత పత్రికల్లో వీటిలో పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి దాని మీద తప్పకుండా చర్య తీసుకుంటాం. ఏదైతే ఈ జీవో ఏదైతే అన్నిటికీ ఇవ్వాలని చెప్పేసి ఏది సెక్రటేరియట్స్ అన్నిటికీ ఇవ్వాలని ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు అధ్యక్ష. వేరే శాఖ సాక్షి పేపర్ సచివాలయాల్లో కొనాలి అన్న జీవో ఏదైతే ఇచ్చారో ఈ శాఖ ఇవ్వలేదు అధ్యక్ష. అదేవిధంగా డిజిటల్ కార్పొరేషన్ కూడా ఐఎన్పిఆర్ పరిధిలోకి రాదు అధ్యక్ష. కాబట్టి ఈ మొత్తం మీద ఏదైతే మీరు హౌస్ కమిటీ అంటున్నారో తర్వాత తప్పకుండా ప్రభుత్వం మీతో సంప్రదించి వేయటానికి మేము వెనకాల ఆడాల్సిన అవసరం మాకు లేదు అధ్యక్ష. తప్పకుండా దీంట్లో ఏదైతే జరిగిందో దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. దీంట్లో పక్షపాత ధోరణి ఉంటే అందరి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి, చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అధికారులు రిలీవ్ చేయకోకుండా కూడా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1 స్వచ్ఛ వారోత్సవాల్లో భాగంగా ఫ్రైడే కార్యక్రమాన్ని వాకాలపూడి గ్రామం శ్రీనివాస్ నగర్ సచివాలయం 3 పరిధిలో కార్యదర్శి పిల్లి సుబ్రహ్మణ్యేశ్వరి అధ్యక్షతన జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వీధి తిరుగుతూ ఇంటింటా మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ ఉద్దేశాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన మండల కార్యదర్శి గేదెల చిన్నారావు, జనసేన నాయకులు బి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో స్వచ్ఛ వారోత్సవాల్లో భాగంగా 6వ రోజు తడి లేకుండా పొడి ప్రదేశాలుగా చేయడం, వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే పంతం నానాజీ నేతృత్వంలో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ పి లక్ష్మి, నాయకులు చింతపల్లి వెంకటరావు, తాతాబాయి దుర్గాప్రసాద్, ఏఎన్ఎం సుజాత, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆర్ దేవి మాధురి, ఆశాలు శకుంతల కుమారి తదితరుల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అండి, నా పేరు సుబ్రహ్మణ్యేశ్వరి, వాకల్పూడి 3 గ్రేడ్ 5 సెక్రటరీ. అయితే ఈరోజు ప్రోగ్రాము ఫ్రైడే డ్రై డే. మన స్వచ్ఛ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 6వ రోజు. అయితే ఎక్కడ తడి లేకుండా పొడి ప్రదేశాలు ఉంచుకుంటూ మనకు సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలకు అవగాహన చేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేస్తున్నాం. అయితే కలెక్టర్ గారి ఆదేశాలతో మన వాకల్పూడి 3 లీడర్స్ గేదెల చిన్నారావు గారు, చింతపల్లి నాని గారు, తాతాబ్బాయి గారు, సత్యన వెంకటేశ్వరరావు గారు, పప్పల లక్ష్మి గారు తదితర నాయకులతో వారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ ని ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నాం. నమస్తే అండి. వైద్య ఆరోగ్య శాఖ మలేరియా విభాగంలో యూడీసీగా పనిచేస్తున్న కాడ్రేగుల రాధాకృష్ణను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒత్తిళ్లకు గురి చేయడంతో రాధాకృష్ణను మానసికంగా హింసించారని, ఆ కారణంగా తీవ్ర మనోవ్యధకు గురైన రాధాకృష్ణ ఇంటి నుండి బయటకు వచ్చి అదృశ్యమయ్యారని ఇంద్రపాలెం గ్రామ ప్రజలు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అదృశ్యమైన రాధాకృష్ణ ఆచూకీ తెలిపి ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాధాకృష్ణ అదృశ్యంపై పోలీసులు స్పందించి రాధాకృష్ణకు సంబంధించిన మోటార్ సైకిల్, పర్సు, కాళ్ల చొల్లు యానం గోదావరి సమీపంలో లభ్యమయ్యాయని తెలపడం ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. దీనిపై అనుమానాస్పద కేసుగా నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారని అన్నారు. రాధాకృష్ణ ఉద్యోగ నిర్వహణలో తాను పనిచేసిన వివిధ ప్రాంతాల్లో నిజాయితీగా పనిచేసి అందరి మన్ననలు పొందారని, అటువంటి వ్యక్తిని అధికారులు వేధింపులకు గురి చేయడం అమానుష్య చర్య అని అన్నారు. రాధాకృష్ణ పరిస్థితికి కారకులైన అధికారులు విచారణ అధికారిగా వచ్చిన పెద్దాపురం అడిషనల్ డిఎంహెచ్ఓను, అభియోగం మోపిన మెడికల్ ఆఫీసర్ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ విజయ్ కుమార్, గౌరవ్ శ్రీరాములు, పులివెల వీరబాబు, మోసపల్లి గంగయ్య, మెడిశెట్టి రామ్మోహన్, పండూరు జయకృష్ణ, పులివెల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గౌరవ్ శ్రీరాములు, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు. ఇంద్రపాలెం నివసిస్తున్న కాండ్రేగల రాధాకృష్ణ అనే వ్యక్తి గత 3 రోజుల నుంచి ఆదృశ్యమైనాడు. అయితే ఆయన్ని యానం వంతెన మీద ఆయన జోళ్ళు, బండి, పర్సు అన్నీ అక్కడ వదలడంతో ఆయన ఏమయ్యాడో తెలియక ఇంద్రపాలెం ప్రజలు, వారి కుటుంబ సభ్యులు తల కింద తగవేకపడుతున్నారు. అందుకనే కలెక్టర్ గారు ఆయన్ని వెంటనే వెతికించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఆయన్ని ఉద్యోగంలో వేధించిన అధికారుల్ని వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరుకుంటున్నాం. శ్రీరాములు. కాండ్రేగుల రాధాకృష్ణ ఆయన ఇంద్రపాలెం వాస్తవులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 2 దశాబ్దాల పైగా పనిచేస్తున్నారు. తాజాగా ఫైలేరియా రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్లో యూడీసీగా సేవలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఆయన పైన ఉన్నటువంటి ఒక మెడికల్ ఆఫీసర్ గారు ఒక అవినీతికి సంబంధించిన దాని మీద ఒత్తిడి చేయడం వల్ల ఈ నేపథ్యంలో ఆయన ఆందోళనకు గురయ్యారు. ఇది అంతా కూడా ఆయన మీద ఒక కంప్లైంట్ రావడంతో మొత్తంగా ఒక విచారణకి పురమాయించారు. డిఎంహెచ్ఓ గారు ఆర్డీఓ గారికి రాస్తే ఆర్డీఓ గారు పెద్దాపురం డివిజనల్ అడిషనల్ డిఎంహెచ్ఓ గారిని విచారణాధికారిగా నియమించారు. ఏమి జరిగిందో తెలియదు కానీ ఆయన కుటుంబానికి సంబంధించిన అనేకమైనటువంటి ఆ విచారణ నేపథ్యంలో అనవసరమైన విషయాలని ఆ పెద్దాపురం అడిషనల్ డిఎంహెచ్ఓ గారు ప్రస్తుతించడం వల్ల మొత్తంగా ఆయన మంగళవారం నుంచి ఈ రోజు వరకు అదృశ్యమై కనిపించడం లేదు. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం, ఉన్నతాధికారులు చెబుతున్న ప్రకారం యానా వంతెన పైన ఆయన వాహనము, పర్సు, చెప్పులు, మొబైల్ అని ఉండిపోయి గోదావరిలో దూకేశారన్నట్టుగా 4 రోజులుగా గాలింపు చర్యలు చేపడుతున్న ఇప్పటికీ ఏమీ ఆచూకీ తెలియలేదు. ఈ విషయంలో మేము గ్రామ ప్రజల తరఫున ఆవేదన చెందే విషయం ఏంటంటే, ఈ రాధాకృష్ణ ఆయన ఉద్యోగంలో చాలా నిజాయితీపరుడు. అది గ్రామంలోనే కాదు, డిపార్ట్మెంట్లో కూడా అడగొచ్చు ఆయన నిజాయితీకి సంబంధించి.
అయితే ఇప్పటికే అనేక ప్రభుత్వ శాఖల్లో అవినీతిమయమైపోయిన జనం అందరూ ఆరోపిస్తున్న నేపథ్యంలో నిజాయితీ అనేది ఎక్కడికి పోలేదు, ప్రతి శాఖలో నిజాయితీ పరులు ఉంటారు అనే దానికి రాధాకృష్ణ జీవితం నిదర్శనం. కలెక్టర్ గారు ఉద్యోగ సంఘాలు కోరిన మీదట ఆయన పైన ఉన్న ఇమ్మీడియట్ ఆఫీసర్ ఎవరైతే మెడికల్ ఆఫీసర్ ఉన్నారో ఆమెని బదిలీ చేశారు. గ్రామ ప్రజలు కోరేది ఏంటంటే బదిలీ కాదు, సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసిన తర్వాత విచారణ చేయాలి. కలెక్టర్ గారు కూడా డిఆర్డీఏ పీడీ గారిని ఈ సంఘటన మొత్తం మీద విచారణ నియమించారు. అభినందనమే. విచారణ సమగ్రంగా జరిపించడంతో పాటు ఆయన మీద వచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో విచారించిన పెద్దాపురం ఎడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ గారి మీద కూడా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. చివరికి అంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా నిజాయితీ అయిన ఉద్యోగుల్ని బతికే విధంగా వారికి రక్షణ కల్పించే విధంగా కలెక్టర్ గారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఇంటెలిజెన్స్ ఉంటుంది, స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది, విజిలెన్స్ ఉంటుంది, యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది. వీరందరూ కూడా నిజాయితీ పరులైన ఉద్యోగుల్ని కాపాడడం కోసం ముందుకు రావాలా. రాధాకృష్ణ గారికి జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు. రాధాకృష్ణ గారి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామ ప్రజల తరపున ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తారు. కాకినాడ పెద్ద మార్కెట్లో శ్రీ బాల త్రిపుర సుందరి శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు సాయి కాంబరిగా దర్శనం జరిగిందని ఆలయ పూజారి యనమండ్ర సూర్యనారాయణమూర్తి పేర్కొన్నారు. కాకినాడ పెద్ద మార్కెట్లో శ్రీ బాల త్రిపుర సుందరి శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాసం షష్ఠి పర్వదినం పురస్కరించుకుని అమ్మవారిని శాకాంబరిగా అలంకరించడం జరిగిందని ఆలయ పూజారి యనమండ్ర సూర్యనారాయణమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ ఆలయంలో అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించడం జరుగుతుందని అన్నారు. ఏడాది 3 టన్నుల కాయగూరలు పండ్లతో అలంకరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు రామచంద్రరాజు, పూజారి సత్యనారాయణ ప్రసాద్, రామకృష్ణ, కుమారి విఘ్నేశ్వరి, రత్నం, గూడ్స్ ఆటో యూనియన్ నాయకులు వెలుగుబంటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో వేయించేసి పెద్ద మార్కెట్ లక్ష్మీ గణపతి ఆలయాల్లో వేయించేసి ఉన్న శ్రీ విశ్వేశ్వర బాలాత్రిపుర సుందరి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం రోజు షష్ఠి పర్వదినం రోజున శాకంబరి అలంకారం వేయడం జరిగిందండి. కావున భక్తులందరూ కూడా రేపు కూడా ఈ అలంకారం కంటిన్యూ అవుతుంది. ఇవాళ కుదరకపోయినా రేపు కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చును. రేపు సాయంత్రం ఎవరన్నా ప్రసాద వితరణ కావాలంటే రేపు సాయంత్రం వచ్చి తీసుకోండి. ప్రతి ఏడాది కూడా ఆషాఢ మాసంలో మాకు ఇలాగ 2-3 టన్నుల కూరగాయలతో అలంకారం చేయడం జరుగుతుంది. దయచేసి భక్తులందరూ గమనించి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం. ఇట్లా ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ. విద్యార్థుల అభ్యున్నతి కోసం అన్ని రంగాలలో విద్యార్థులు ప్రతిభను కనపర్చే దిశగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆలమూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు సూరపురెడ్డి సత్య అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు మండలం చొప్పెర్ల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక మోడల్ ప్రైమరీ పాఠశాల, ఏబిఎన్ పాఠశాల, శ్రీరామ్ నగర్ పాఠశాలకు సంబంధించి కిట్లు పంపిణీ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దంగేటి చంద్రకళ బాపనయ్య, జడ్పీటీసీ తోరాటి సీతా మహాలక్ష్మి, ఎంపీటీసీ జాంపోలు నాగేశ్వరరావు చేతుల మీదుగా విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సోము శ్రీనివాసు, నాగిరెడ్డి మహేష్, తోరాటి నాని, నాగిరెడ్డి రాజు, పట్టపగల శ్రీను, ఆకుల రాయుడు, అన్యం గంగాధర్, అన్యం దుర్గారావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. అయితే అప్పట్లో స్కూల్లో ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఎక్కువ మంది ఉండేవారు. అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ తక్కువ. అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కాంపిటీషన్ ఎక్కువైపోవడం వల్ల మన గవర్నమెంట్ స్కూల్కి వచ్చి విద్యార్థులు తక్కువైపోయారు. అయితే అప్పుడు మేము చదువుకున్నప్పుడు చదువుకున్నప్పుడు వసతులు తక్కువగా ఉండేవి. అంటే బెంచీలు కూడా ఉండేవి కాదు కూర్చోవడానికి. కానీ ఈరోజు మీకు ప్రభుత్వాలు మంచి బెంచీలు ఇస్తున్నాయి, యూనిఫామ్స్ ఇస్తుంది, బుక్స్ ఇస్తుంది, అలాగే బ్యాగ్స్, షూస్, చల్లటి వాతావరణం పైన ఫ్యాన్తో అన్నీ కూడా మీకు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. మాకు గతంలో ఏముంది కాదు. అదేవిధంగా మీకు కంప్యూటర్లు కూడా ఇచ్చాయని చెప్పి మన మాస్టర్ చెప్పడం జరిగింది. ఏ ప్రభుత్వం అయినా సరే కేవలం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భావితరాలనే పొద్దున్న ముందుకు రావాలనే ఉద్దేశంతో మన ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా సమిష్టిగా కృషి చేసి మన ఈ ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత అనునిత్యం కూడా విద్యార్థుల కోసం, అలాగే బీటెక్, ఎంటెక్, ఎంఎస్సి, బిఎస్సి ఎవరైతే చదివారో వాళ్ళని మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం
ముందంజలో ముందుకెళ్ళడం జరుగుతుంది. మీరు కూడా గవర్నమెంట్ ఇచ్చి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన గ్రామానికి మంచి పేరు తెచ్చే దిశగా మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే సార్, ఇంకా మన స్కూల్కి ఏమైనా అవసరం అయితే గవర్నమెంట్ ద్వారా అంటే మీరు మాకు కొన్ని చెప్పారు, అది కాకుండా స్కూల్కి ఏమైనా అవసరం అయితే మీరు మాకు తెలియపరిస్తే మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి చెప్పి చేయడమా, లేకపోతే కొన్ని ఏమైనా అవసరం ఉంటే తలపొచ్చు స్కూల్ మేము ప్రొవైడ్ చేయడం అనేది కూడా మేము ఆలోచిస్తామండి. అదేవిధంగా మనకు అన్ని వస్తువులు ఉన్నాయన్నారు కాబట్టి, కంప్యూటర్లు ఉన్నాయన్నారు కాబట్టి, మెయిన్గా కంప్యూటర్కి ఎవరికైనా అవుట్ సోర్సింగ్ పోస్ట్ ఉంటే తీసుకుని విద్య అంటే మనకు 6 కంప్యూటర్లు ఉన్నా దాన్ని ఉపయోగించకపోతే నిరుపయోగం అయిపోతుంది. కనుక 3 కంప్యూటర్లకు ఇద్దరున్నాయి ఎవరైనా అవుట్ సోర్సింగ్ పోస్టులు దానికి ఒక 3,000 అంటే 1 hour 2 hours కూడా చెప్పినాక ఎవరైనా ప్రమోట్ చేయండి. దాని ద్వారా వీళ్ళందరికీ కూడా దాని మీద విషయం అవగాహన వస్తుంది, ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. కనుక అది కూడా చేయండి. ఇంకొకటి ఏంటంటే 6 నెలలకు ఒకసారి పేరెంట్స్ మీటింగ్ కూడా పెడితే మన స్కూల్లో బాగుంటుందని చెప్పని నా ఉద్దేశం. అంటే అక్కడ లక్షల ఖర్చు పెట్టి లాస్ట్ ఫేవర్ బ్యాటి అని చెప్పేది పెద్ద పెద్ద సూట్ చేసుకుని పేరెంట్స్ వెళ్ళి అక్కడ మన పేరెంట్సే ఉండేది, ఇక్కడ మన పేరెంట్సే. కనుక మనం పేరెంట్స్ మీటింగ్ కనెక్ట్ చేసి అసలు ఏం జరుగుతుంది స్కూల్లో, మేమేం చెప్తున్నాం, మీరే ఇంటి దగ్గర ఏం జరుగుతుంది, అయితే అదనంగా క్లాస్ ఏమైనా పెట్టాలా, లేకపోతే ట్యూషన్ చేయించాలా అనేది మనం ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదైతే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాదుల్ని మా సైనికులు అణచివేస్తారు, పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ. పత్రికలకు ప్రకటనలపై శాసనసభ దద్దరిల్లింది, టీడీపీ సభ్యుల ఆగ్రహం. 52 రోజుల్లోగా రాష్ట్రంలో దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి, వైఎస్ జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.